ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. 3వ సర్గ. సూర్యాస్తమయం కావడంతో లంకానగరంలో ఇళ్లలో దీపాలు వెలిగించారు. ఆ దీపకాంతిలో నగరం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. తెల్లని మేడలు, బంగారు గృహాలు, వైడూర్యమణులు పొదిగిన అరుగులు ఆ దీపాల కాంతిలో మరింత శోభాయమానంగా ఉన్నాయి. అందంలోనూ ఐశ్వర్యంలోనూ మంగళప్రదమైన లక్షణాల్లోనూ పటిష్టమైన రక్షణ వ్యవస్థలోనూ ఆ నగరం నాగులు రక్షించే భగవతీ నగరాన్ని, దేవతల అమరావతిని మించిపోయింది. తూర్పు దిక్కులో ఉన్న వస్వౌకసార అనే ఇంద్రుని నగరంలా ఆకాశంలోకి ఎగిరిపోతున్నట్లుంది. ఆ సమయంలో ఆ పట్టణం రత్నకాంతిని వస్త్రంగా ధరించిన స్త్రీలా ఉంది. వివిధ వస్తువులు నిల్వ చేసే గోదాములు కర్ణాభరణాలుగాను, యంత్రాగారాలు ఆమె స్తనాల వలెనూ ఉన్నాయి. ఆ నగర రక్షణ వ్యవస్థ ఒకే కేంద్రం ఉన్న అనేక వృత్తాలలాగా అనేక వలయాలుగా ఉంది. రావణుడు ఏర్పరిచిన ఆ వ్యవస్థ శత్రు దుర్భేద్యంగా ఉంది. అది ఎంత దుర్భేద్యమైనా రామలక్ష్మణుల పరాక్రమం ముందు నిలవలేదనుకున్నాడు. ఆ మహాబలశాలి నగరంలో ప్రవేశించబోతుంటే నగరీ స్వేన రూపేణ దదర్శ పవనాత్మజం. ఆ లంకానగరం అతణ్ణి చూసి ఘోరమైన రాక్షసరూపం ధరించి లేచింది. భయంకరమైన ముఖంతోనూ కళ్లతోనూ అతడి దారికి అడ్డంగా నిలబడింది. కస్త్వం, ఎవరు నువ్వు? కేనచ కార్యేణ ఇహాగతః వనాలయ, అడవుల్లో ఉండే కోతివి, ఇక్కడికెందుకు వచ్చావు? కథయస్వేహయత్తత్వం యావత్ ప్రాణాధరంతి తే, నీ ప్రాణాలు నిలువునా తీసేలోపుగా నిజం చెప్పు. ఈ లంకను గురించి ఎవరికీ తెలియదు. దీనిని రావణుడి రాక్షస సైన్యం అన్ని వేళలా రక్షిస్తూ ఉంటుంది. ఇటువంటి గొప్ప నగరంలో నీ వంటి వాడు ప్రవేశించకూడదు అంది. హనుమంతుడిని భయపెట్టాలని ఆమె అత్యంత భయంకరమైన రూపం ధరించింది. అయినా ఆ కపిశ్రేష్ఠుడు ఆమెను చూచి బెదరలేదు. చక్కగా సమాధానం చెప్పాడు. కథయిష్యామి తే తత్వం యన్మాం త్వం పరిపృచ్ఛసి, నువ్వడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్తాను. అది నిజమే చెప్తాను. కాని నాకొక విషయం చెప్పు. కాత్వం విరూపనయనా పురద్వారేవ తిష్ఠసి, ఇంత వికృతమైన కళ్లతో ఉన్నావు, నువ్వెవరివి? భయంకరాకారం ధరించి నన్నెందుకు బెదిరిస్తున్నావు? ఎందుకు నా దారికి అడ్డంగా నిలిచావు? తనను చూచి భయంతో వణికిపోకుండా, తానడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, ఆ పైన నదురు బెదురు లేకుండా ఎదురు ప్రశ్న వేయడంతో లంకారాక్షసి కోపం వచ్చింది. అహమేవ పురీలంకా స్వయమేవ ప్లవంగమా, వానరా విను, నేనే స్వయంగా లంకానగరాన్ని, రావణుడి ఆజ్ఞను పాటించి ఈ నగరాన్ని అన్ని వైపులా రక్షిస్తూ ఉంటాను. నన్ను కాదని లంకలో ప్రవేశించడం అసాధ్యం. నా అనుమతి లేకుండా నగరంలో ప్రవేశించడానికి ప్రయత్నించినందుకు నిన్ను ఇప్పుడే కొట్టి చంపుతాను అంది. ఆమె మాటలు విని హనుమంతుడు ఆమె బెదిరింపులు లెక్క చేయకుండా ప్రశాంతంగా సమాధానం చెప్పాడు. ఇక్కడ జరిగిన సంభాషణని వాల్మీకి మహర్షి అత్యంత హృదయంగా చూపించారు. ఆ సంభాషణలో మాటలు చూడండి. ఆమె కస్త్వం అంటే నువ్వెవరివి అని అడిగింది. ఆయన కాత్వం అంటే నువ్వెవరివి అని తిరిగి ప్రశ్నించి సరిపెట్టాడు. ఆమె వనాలయ అంటే అడవిలో ఉండే కోతివి అంది. ఆయన విరూపనయనా అంటే వికృతమైన కళ్ళున్న దానివి అని మాటకు మాట బదులిచ్చాడు. ఆమె కేనచ కార్యేణ ఇహ ఆగతః, ఇక్కడికి ఏ పని మీద వచ్చావు అని అడిగింది. ఆయన పురద్వారేవ తిష్ఠసి, నగరద్వారానికి అడ్డంగా ఎందుకు నిల్చున్నావు అని ప్రశ్నకు ప్రశ్న బదులుగా అడిగాడు. ఆమె కథయస్వేహయత్తత్వం, నిజం చెప్పు అని గద్దించింది. ఆయన కథయిష్యామి తే తత్వం యన్మాం త్వం పరిపృచ్ఛసి, అలాగే నువ్వు అడిగినవన్నీ చెప్తాను, అదేం పెద్ద విషయం కాదులే అని తేల్చేశాడు. ఇలా శారీరక బలం మాత్రమే ఉన్న ఒక రాక్షసికి, శారీరక బలమే కాకుండా చక్కని తెలివితేటలున్నవాడికి మధ్య సంభాషణల తీరు ఇలాగే ఉంటుంది. ఆ తరువాత నిజమే చెప్పాడు. ఇంతకీ ఆయన తానెవరో చెప్పలేదు. ఆమె మాత్రం తానెవరో చెప్పింది. గొప్ప ప్రాకారాలతోనూ ముఖద్వారాలతోనూ బురుజులతోనూ అత్యంత శోభాయమానంగా ఉన్న లంకను చూడాలని కుతూహలంతో వచ్చాను. ఈ నగరంలో గొప్ప గొప్ప భవనాలు, మిద్దెలు, మేడలు, అందమైన వనాలు, ఉపవనాలు ఉన్నాయని విన్నాను. అవన్నీ చూసిపోదామని వచ్చాను. లంక కోపంతో పరుషంగా మాట్లాడింది.
ఓరి దుర్బుద్ధి వానరాధమ, నన్ను జయించకుండా లంకలో ప్రవేశించడం అసాధ్యం అంది. హనుమంతుడు అవసరమైతే ఆమెను ఎదిరించడానికి సిద్ధపడి కదలకుండా నిలబడి నచ్చజెప్పే ధోరణిలోనే మాట్లాడాడు. దృష్ట్వా పురీమిమాం భద్రే పునర్యాస్యే యథాగతం. లంకను చూడాలని వచ్చాను. ఈ నగరమంతా పూర్తిగా చూచి వచ్చిన దారినే తిరిగి వెళ్ళిపోతాను. ఈ మాత్రానికి ఎందుకలా ఆవేశపడతావు అన్నాడు. కోపం పట్టలేక లంక భయంకరంగా అరుస్తూ తలేన వానరశ్రేష్టం తాడయామాస వేగిత. అరచేత్తో వానరశ్రేష్ఠుణ్ణి ఒక్క చరుపు చరిచింది. ఆ దెబ్బకు హనుమంతుడు బిగ్గరగా అరచి పిడికిలి బిగించి స్త్రీ చేతి మన్యమానేన నాతి క్రోధ స్వయం కృతః. అయినా ఆడది కదా అని పూర్తి బలం ఉపయోగించకుండా కొట్టాడు. ఆ పిడికిలి పోటుకు లంకా రాక్షసి శరీరం పట్టు తప్పిపోయింది. ఆమె కళ్ళు తేలవేసి నేల మీద పడింది. అది చూచి హనుమంతునికి కృపాం చకార తేజస్వి మన్యమాన స్త్రియంతుతాం. అయ్యో, ఆడదాన్ని గట్టిగా కొట్టానేమో అని ఆమె మీద జాలి కలిగింది. లంకకు గర్వం అణిగిపోయింది. గద్గద స్వరంతో ప్రార్థించింది. మహాబాహో, హరిసత్తమ, అనుగ్రహించి రక్షించు. నీ వంటి వీరులు స్త్రీని చంపకూడదు అనే నియమాన్ని ఉల్లంఘించరు కదా. ఏదో ఒకరోజు ఇలా జరుగుతుందని నాకు తెలుసు. పూర్వం బ్రహ్మ నాకొక వరం ఇస్తూ ఒక హెచ్చరిక చేశాడు. దాని గురించి చెప్తాను. నన్ను జయించనిదే ఎవరూ లంకలో ప్రవేశించలేరు, లంకను ఏమీ చెయ్యలేరు. ఇది నాకిచ్చిన వరం. యదా త్వాం వానరః కశ్చిత్ విక్రమాద్వశమానయేత్ తదా త్వయా హి విజ్ఞేయం రక్షసాం భయమాగతం. ఏదో ఒకరోజు ఒక వానరుడు నన్ను జయిస్తాడని, అంతవరకు నిర్భయంగా ఉన్న లంకకు ఆ రోజు నుంచి భయపడవలసిన సమయం ఆసన్నమవుతుందని చెప్పాడు. ఇది నాకు చేసిన హెచ్చరిక. బ్రహ్మమాటకు తిరుగులేదు. లంక భయపడవలసిన సమయం వచ్చింది. సీతాపహరణం వల్ల రావణుడికే కాదు, రాక్షసులందరికీ కీడు మూడింది. నువ్వు సీతను వెదకడానికి వచ్చావు. ఈ లంక నందీశ్వరుడి శాపానికి గురై ఉంది. శాపోపహతమైన ఈ లంకలో స్వేచ్ఛగా ప్రవేశించి మహాపతివ్రత సీత జాడ తెలుసుకో. నువ్వు కోరిన కార్యాలన్నీ సాధించుకో అంది. స్వస్తి.